పాత సినిమాలల్లా దొంగల డాన్ల డెన్లు ఎట్లుండేటి ఊరికి దూరంగా ఉండేటి మనుషులొస్తే మూసుకపోయే గేటు గడ్డాలు మీసాలు చుట్టుముట్టు గల్లలుంగిల రౌడీలు కాటన్ అట్టపెట్టెలు గివన్నీ ఉండేటి కదా ఆగో ఆసంటి డెన్నే గిది కాకపోతే ఇక్కడ డాన్లు లేరు దారుం దాసిండ్రు అర్థం కాలేదా మన సీఎం సారు తెలంగాణలో ఫ్యాక్టరీలు పెట్టుల్లి మేడ్ ఇన్ తెలంగాణ చేసి పేరు నిలబెట్టురు అని ఇప్పుడు చెప్తున్నాడు కానీ ఈ వరంగల్ జిల్లా చంద్రపేట మండలం ఇండియా తండలను అయితే ఎప్పుడో సురువు చేసిర్రు మరి వీళ్ళు వెచ్చిన ఫ్యాక్టరీలు ఏంటి అనుకున్నారు ఇగో ఈడ గుడంబ కుండను కదిలిస్తే కొండలే ఎల్లుతాయి మీకు ఎరికైన చిన్న చిన్న కుండల వైటీలు కాదు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలే నడిపిస్తున్నారు చూడుర్రి ఇంటి మీద నీళ్ల ట్యాంకు ఇల్లంత పెద్ద బట్టి పైపులతోటి కనెక్షన్లు కంపెనీలో మురికి నీళ్లను సముద్రంలో కలిపినట్టు మనోళ్ళు 7-8 గోళల బాయిల కలుపుతున్నారు పానకం నీళ్లు మరి ఇట్లా 1-2 కంపెనీలు కాదు తండకు తండే ఓ పెద్ద గుడంబ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసిర్రు కాలు తీసి కాలెత్తే బెల్లం పానకం డబ్బాలు బిందెలే కనిపిస్తాయి ఇక ఓ 4-5 ఎల్లుతాయి కావచ్చు పలగొడదామని 4 నెంబడేసుకొని వచ్చిర్రు నర్సంపేట పోలీసులు తీరా ఇవన్నీ ఫ్యాక్టరీలను చూసినాక కళ్ళు తిరిగి కింద పడ్డట్టు అయింది అనుకో రాదురి మనతోటి అయ్యేటట్టే లేదని ఓ ప్రొక్లైనర్లే పట్టుకొని వచ్చి తవ్వుకుంటా చేరిను పురావస్తు తవ్వకాలు చేసినట్టు మరి వీటిని అన్నిటిని చూస్తుంటే ఈ నర్సంపేట సిఐ కిషన్ సార్కి ఏమనిపిస్తున్నదో అడుగుదాము ఓ సారు ఎట్లున్నాయి సార్ ఈ బట్టీల ముచ్చట దగ్గర ఇక్కడ 20 నుంచి 25 వరకు ఇల్లు ఉంటాయి అన్ని ఇళ్లలో కుటీర పరిశ్రమ లెక్క దాన్ని పెట్టుకోవడం జరిగింది సుశీరా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునేటోళ్లకు ఎట్లా ఆదర్శమవుతున్నారో ఇండియా తండోళ్ళు మరి రేపట్ల రాష్ట్రంలో ఇంకెన్ని పరిశ్రమలు వెళుతాయో చూడాలి.